హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. ఈరోజు మన వీడియోలో బీట్రూట్తో హల్వా ప్రిపేర్ చేసుకుందామండి. మా అమ్మాయి వాళ్ళు హాస్టల్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నారండి. ముందుగా చెక్కు తీసుకొని బీట్రూట్కి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. హాస్టల్లో అయినందుకు తురిమేది లేకపోవడంతో వాళ్ళు ఇలా మిక్సీ చేసుకున్నారండి. లైట్గా బరకగా మిక్సీ చేసుకోవచ్చు, ఇంట్లో అయినా సరే ఇలా కూడా చేసుకోవచ్చు. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక మనం మిక్సీ చేసుకున్న బీట్రూట్ని వేయించుకోవాలండి. అలా కొద్దిగా వేయించుకున్నారు వాళ్ళైతే. కొద్దిసేపు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో పాలు వేసి ఉడికించుకోవాలండి. పాలు వేసి ఉడికించుకోవడం వల్ల బీట్రూట్ హల్వా సూపర్ టేస్టీగా వస్తుందండి. మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. పాలు కాస్త తగ్గినాయి అనుకుంటే మళ్ళీ కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత షుగర్ అవి వేసుకోవాలి. షుగర్ అయితే మనకి కాస్త తక్కువనే పడుతుందండి బీట్రూట్ హల్వాకి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, టేస్ట్ చెక్ చేసుకొని. వీళ్ళైతే ఇక్కడ బాదాంను మిక్సీ చేసి వేసుకున్నారండి. చివర్లో ఇలా కలిపేసుకున్నారు. లేకపోతే ముందుగా అయినా నెయ్యిలో వేయించుకొని డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో కానీ వేసి వేయించుకొని ఇందులో వేసి కలుపుకోవచ్చండి. అంతేనండి, పీజీలో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.